వైర్ లాగితే ట్రాన్స్ఫార్మే ఊగిపోయినట్టు డిఎస్సి స్పోర్ట్స్ కోట గుట్టు రట్టయింది అని అంటున్నారు పేరు నానిగారు. మళ్ళీ ఏదో కొత్త పాయింట్ పట్టుకొచ్చారు ఆయన. నమస్కారం సార్, ఏం దొరికింది మళ్ళీ కొత్త పాయింట్ మీకు? పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గురికి పెట్టిందని వెనక సామెత ఉంది. ఇప్పుడు ఈ సామెత ఎందుకు వదిలినట్టు తమరు? మెగా డిఎస్సి అలా దగా డిఎస్సి అని వాళ్ళ ప్రజలకు అర్థమయ్యే పరిస్థితికి వచ్చేసింది. దగా లేదు, దందా లేదు, అంత పారదర్శకంగా జరిగిందని అంటున్నారండి కూటమి నాయకులు. డిఎస్సి గానీ టెట్ గానీ ఎగ్జామ్ రాయకుండా స్పోర్ట్స్ కోటా కింద డిఎస్సి టెట్ లేకుండానే ఉద్యోగాలు ఇచ్చేసారా? ఇది ఎక్కడ సోచి బాబు. నేను మొన్నటిదాకా ఏమనుకున్నానంటే ప్యాకాట్ పెడితే ఎమ్మెల్యేలు ఒప్పుకోరనుకున్నాను. తీరా జీవో చూస్తే 40వ ఆట బ్రిడ్జి ప్యాకాట, దాన్ని కూడా వదల్లా. బ్రిడ్జినా? అది కూడా ఉందా? చూసుకోండి మీరు కావాలంటే. అసలు బ్రిడ్జ్ అంటే ఏంటి సార్? పేక మొక్కలతో ఆడేటువంటి ఆట బ్రిడ్జి. అది పేకాట కాదు, బ్రిడ్జ్ ఆట. దాన్ని కేంద్ర ప్రభుత్వమే ఆమోదించింది, మేము అదే ఫాలో అయ్యాం అని అంటున్నారండి బాబు గారు. మా అదృష్టం బాగుండి పేకాట్ నుంచి మార్షల్ తీసుకోలేదు కానీ ఆ బ్రిడ్జ్ ఆట నుంచి ఎవరన్నా తీసుకున్నారా? ఆ బ్రిడ్జ్ ఆట్ నుంచి అదృష్టవశాత్తు ఎవడు సర్టిఫికేట్ పట్టరాలా. ఒకవేళ ఎవరన్నా సర్టిఫికేట్ తీసుకొచ్చి ఉంటే జాబ్ ఇచ్చేసేవాళ్ళ? ఆ సర్టిఫికేట్ పట్టుకొచ్చుంటే ఇక నా సస్తాది ఎట్లా ఉండేదంటే ఎట్టుండేది? ఏ ఫర్ ఆటీన్, బి ఫర్ బ్లాక్ జాక్, ఓ డి ఫర్ డైమండ్, ఎస్ ఫర్ షో. ఇంకా చాలు సార్, ఆటంతా నేర్పించేస్తారా ఏంటి? అదంతా సరేగానండి, మీరు మాత్రం ఆ స్పోర్ట్స్ కోటాలో ఇంకేమేం విచిత్రాలు జరిగాయో బయటికి లాగండి.